విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అందరూ అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది చెప్పుకునేవి, కొంతమంది చెప్పుకోలేనివి, మానసికంగా కానీ శారీరకంగా కానీ. ఆ వయసు ఈ వయసు లేదు గురుగారు, ప్రతి వయసుకి వాళ్ళు తగ్గట్టుగా అనేక సమస్యలు. పేరెంట్స్కి అయితే పిల్లలకి పిల్లలు అవ్వట్లేదు, పిల్లలు అయితే సంతానం కావట్లేదు, అయిన సంతానం సరిగ్గా ఉండట్లేదు. చదువులు చదివిస్తున్నాము, గొప్ప గొప్ప చదువులు, విదేశాలకు పంపిస్తున్నాము, సెటిల్ అవుతారని అవ్వట్లేదు. బిజినెస్లో ఉండలేకపోతున్నారు, మంచి జాబ్ రాలేకపోతున్నారు. మంచి చదువు ఉంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, సక్సెస్ లేదని డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లోకి తీసుకువెళ్తుంది. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, తద్వారా వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. పెళ్ళిళ్ళు అవ్వకపోతే పేరెంట్స్కి చాలా నరకం. వాళ్ళకి నరకము, చూసిన జనాలు, రిలేటివ్స్ నుంచి వచ్చే మాటలు, ఒత్తిడి, మరొక యాతన. అది మానసికమైన, అది ఎవరికి చెప్పుకోలేరు పాపం పేరెంట్స్. అలాగే ఈ మధ్య బాగా వింటున్నాము డివోర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది గురుగారు. నిజంగా బంధానికి ఒక భాగం లాగా తయారైపోయింది అది కూడా కొంతమందికి. మొన్న విన్నాను, పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలు ప్లాన్ చేసుకోవడం కూడా చూద్దాంలే అంటే అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత చూద్దాం, రెండు మూడేళ్ల తర్వాత. అది అసలు ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది ఇంకా వాళ్ళకే వదిలేద్దాము. హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, ఆరోగ్యంగా బ్రతకడానికి కూడా అవకాశం ఉండట్లేదు. డబ్బు ఉంది, చక్కగా అన్నీ ఉన్నాయి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు, చదువు, పిల్లలకి చదువు, పెద్ద పెద్ద కాలేజీల్లో బోల్డని డబ్బులు పోసి చదివిస్తున్నాము, చదువు రావట్లేదు. బిజినెస్, మంచి మంచి బిజినెస్ ప్యాషన్తో పెడుతున్నారు చాలామంది, బోల్డ్ అంత పెట్టుబడి పెట్టి ఫెయిల్ అయిపోతున్నారు, పార్ట్నర్తో మోసపోతున్నారు. సో డబ్బుల విషయంలో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు గురుగారు. ఎవరికో నమ్మి డబ్బులు ఇస్తున్నారు, రావట్లేదు. సాయం చేయడం కూడా పాపమే. ఇలా అనేక రకరకాల సమస్యలు ఇంకా నేను చెప్పలేని చాలా ఉన్నాయి, వాళ్ళు చెప్పుకోలేని చాలా ఉన్నాయి. వీటిలన్నిటికీ ముఖ్యంగా ఒకే ఒక్క కారణం ఏదైనా ఉంది అంటే మీరు ఎప్పుడు పితృదోషం అని చెప్తూ ఉంటారు. సో దాని నివారణకి ఏం చేసుకోమంటారు? ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో సతమతం. కాల్స్ మాట్లాడుతుంటే అర్థమవుతుంది గురుగారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఎంత అంటే హృదయ విదారకమైనటువంటి బాధ. అవును అవును. వీటిల్లో చాలా వరకు లోపల దాచుకోలేక, బయటికి చెప్పుకోలేక మదనపడేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, చాలా హృదయ విదారకంగా ఉంటుంది. కొంచెం మీకు ఎప్పుడైనా ఫోన్ కలిపితే వెంటనే ఏడ్చేస్తూనే చెప్తున్నారు, వాళ్ళు ఎమోషనల్ అయిపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలా వాళ్ళు చెప్పుకునే బాధ అంటే ఈ మధ్య మరీ నాకు ఇది ఎక్కువైపోయింది, ఎమోషన్స్ మరీ ఎక్కువైపోయినాయి మీ కలయికతో. ఎవరన్నా ఏదైనా చెప్తున్నా కూడాను కళ్ళల్లో నీళ్లు గిరగిరకి తిరిగిపోతున్నాయి నాకు కూడా. అంటే ఈ బాధ ఉండకూడదు కదా వీళ్ళకి, ఎందుకుంది ఈ ఎంత బాధ అంటే, నిన్న వచ్చారు ఒక ఆవిడ, పాపం గోకర్ణం వస్తామయ్యా అని. ఆవిడ చూడటానికి మా అమ్మగారు లానే ఉన్నారు అచ్చం. ఆవిడ ఏడుస్తుంటే నా వల్ల కావట్లేదు. ఏడవద్దమ్మా, నేను ఒకటే మాట చెప్పాను, అమ్మ ఏడవద్దు, అమ్మ ఏడవద్దమ్మా, మీ కొడుకు మార్చే బాధ్యత నాది. మీ కొడుకు మారేంత వరకు నన్నే నీ పెద్ద కొడుకు అనుకో. నీకు ఏ బాధ ఉన్నా, ఏ క్షణం ఉన్నా, ఏ క్షణానైనా సరే, అర్ధరాత్రి పూటైనా సరే నాకు ఫోన్ చేయి. నువ్వు నాకు పెద్ద దూరంలో లేవు, మా అయితే అర్ధగంట ప్రయాణం చేస్తే వస్తాను నీ దగ్గరికి. నేను రాగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను తప్పనిసరిగా. దయచేసి మీరు కొడుకు అలా చేశాడు, మీరు బాధపడకండి అమ్మ, దయచేసి మీకు దండం పెడతాను చెప్తాను. నిజంగా ఎంత హృదయ విదారకం ఆ వయసులో. పిల్లలు చూడక, పిల్లల మాట వినక, ఇప్పుడు మనం చెప్పి తెలియకుండా వస్తున్నారు. వాళ్ళ అబ్బాయికి తెలియదు, ఇంట్లో అల్లుడికి తెలియదు, అల్లుడు తెలిస్తే అల్లుడు ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడ నిజంగా ఒక మాట చెప్పాలంటే అమ్మా, దీనికి కూడా మాట కట్టు. మీరు ఒక మాట అన్నారు, అర్హత అని. నిజంగా ఎవరికి అన్యాయం చేయకుండా చాలా చక్కగా ఉండి కూడా ఇంత బాధపడే అర్హత భగవంతుడు ఎలా ఇస్తున్నాడు అనేది నాకు కూడా అర్థం కాదు గురుగారు కదా. నిజంగా ఇలాంటివన్నీ కూడాను కొంతమంది నమ్మడం మానేశారు. దేనికి అంటే, అంతకుముందు కావచ్చు, ఇప్పుడు ఒకటి చెప్తానన్న, ఒక వస్తువు తయారైతే దానికి తప్పనిసరిగా ఇమిటేషన్ తయారవుతుంది. అలాగే నిజం చెప్పేటువంటి ఒక విషయానికి అబద్ధం దాని వెనకనే వస్తుంది. ఒక తమ్ముళ్ళలాగానే వెనకొస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే, పూర్తిగా నిజం చెప్పేటువంటి వాళ్ళని కూడా నమ్మలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు జనాలు. మేము చాలా చేసాము, ఏం కావట్లేదండి కదా. కానీ నేను అదే చెప్తాను, అన్ని చేశారమ్మా, నన్ను నమ్మి ఇది ఒక్కటి చేయండి, నేను చెప్పే పని ఒక్కటి చేయండి, గ్యారంటీ పనులు అవుతాయని చెప్తాను. దాంట్లో వివాహం కావచ్చు,
వైవాహిక జీవితపరమైనటువంటి ఆనందం లేకపోవచ్చు, దాంపత్య అనుకూలత, సంతానం కలక్కపోవటం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా మంచి బుద్ధితో పెరగలేకపోవటం, ఎదురు తిరిగి మాట్లాడటం చిన్నప్పటి నుంచే మొదలవుతుంటుంది వీడికి. ఇప్పుడు మానే వంగంది మొక్క వంగంది మానే వంగదు కదా. ఈ చిన్నప్పటి నుంచి వీడికి అలవాటు అవుతుంది. వీడికి ఒక ఈగో లాగా తయారవుతున్నాడు వాడు, ఈగోయిస్ట్ లాగా. ఎలాంటి నాకు తెలుసమ్మా, నాకు తెలుసు, అన్నీ తెలుసు, నాకేం తెలుసు, నువ్వు చెప్పక్కర్లా, ఈ రకంగా మాట్లాడుతున్నారు పిల్లల దగ్గర నుంచి కూడా, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి. అలాగే కొంచెం వయసు వచ్చిన తర్వాత దుర్వ్యసనాల పాలవుతున్నారు, దుస్నేహాల పాలవుతున్నారు. నా దగ్గర చాలా మంది తీసుకొస్తుంటారు, నన్ను మీరు చెప్పండి గురుగారు అని. నేను ఒకటేమాట చెప్తా, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని రకాల బాధలు పడ్డానో, తండ్రి లేక, తండ్రి సంపాదించే పరిస్థితి లేక నేను ఎన్నో కష్టాలు పడి మా అక్కలు పెళ్లి చేశాను, మొత్తం నా జీవిత చరిత్ర చెప్పుకొస్తాను నేను వాళ్ళని మోటివేట్ చేయడానికి. నేను పడ్డ కష్టాలు అవి. ఇవాళ రోజున ఇలా ఉన్నాను అంటే నా తల్లిని నేను ప్రేమగా చూసుకున్నాను. నా దగ్గర ఉన్నప్పుడు నేను మా అమ్మగారితో ఉన్నాను, మా అమ్మని ప్రేమగా చూసుకున్నాను. కష్టాలు పడ్డ మీ చేతుల్లో లేదు, అమ్మగారిని చూసుకోవడం మీ చేతుల్లో ఉంది. చూసుకున్నారు, అంతేగా, కర్మ పోయింది. ఒక్కడే మాట అబ్దుల్ కలాం గారు చెప్తారు, పుట్టడం దరిద్రుడిగా, పైసా కూడా లేని ఇంటి నిరుపేదగా పుట్టొచ్చు, చచ్చిపోవడం నిరుపేదగా చచ్చిపోదు, అది నీ తప్పే అని చెప్తాడు కదా. కాబట్టి అదే చెప్తాను నేను. ఇలాంటి పిల్లల్ని చాలా మందిని తీసుకొస్తుంటారు. వివాహం చేసుకోము, మాకొద్దు. ఏంటి చుట్టుపక్కల వాతావరణాలు, చుట్టుపక్కల వాతావరణం అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. అందరి మనస్తత్వం, అందరికి వచ్చేటువంటి సంబంధాలు ఒకేలాగా ఉండవు. పోనీ నిజంగానే అందరూ ఇలానే ఉంటున్నారు అంటే దానికి ఒక్క కారణం చెప్తాను. కొంతమంది మాట్లాడే మాటలకి ఒక చెంప పెట్టు అని చెప్తా. ఇది నేను మన దగ్గరికి అతి ఎక్కువ మంది వ్యవహారంలో బాధలు, సంతాన వ్యవహారంలో బాధలు, ఆర్థికం, ఈ రకమైనటువంటి సమస్యలతో మన దగ్గర ఎక్కువగా వస్తున్నారు కదా. మన దగ్గరకు వచ్చే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలు కూడా మాకు పెళ్లి వద్దనే వస్తున్నారు. దేనికి అంటే చుట్టుపక్కల ఉండేటువంటి జనాన్ని చూసి వస్తున్నామని చెప్తున్నారు కదా. నా దగ్గరకు వస్తే పితృదోషం ఉందా లేదని ఒక్క మాటతో చెప్పేస్తాను నేను. ఈ వీడియో చూసిన వాళ్ళకి కానీ, నా దగ్గరకు వస్తున్న వాళ్ళకి కానీ ఉంటుందని చెప్తూ ఉంటాం కదా, ఘంటాపథంగా చెప్తాను. అది ఉందా లేదా అని ఒక్క మాటతో తెలిపోతుంది. ఎలా? వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు నా దగ్గరకు వచ్చి పెళ్లి వద్దని చెప్తున్నారు అంటే వీళ్ళ చుట్టుపక్కల చూసే వాళ్ళందరికీ పితృదోషం ఉన్నట్టేగా. వీళ్ళకి పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పితృదోషం ఉన్నట్టే. మనం ఏం చెప్పుకుంటాం, భార్య భర్త ఈ ఇద్దరిలో ఒకరికున్న రెండు వాళ్ళకు ఉంటుంది, వీళ్ళిద్దరికి సంతానానికి ఉంటుంది, వచ్చే జంతువులకు ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. అలాగే మనకి పరిచయం ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా పితృదోషం ఉంటుందని చెప్తూనే ఉన్నాం. వీళ్ళందరికీ పితృదోషాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ వివాహ వ్యవస్థలు విఫలమైనయో ఏదో ఒక సమస్యతో ఉన్నారు. అలాంటి వాళ్ళతోనే ఈ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చిందంటే వీళ్ళందరికీ ఉంది, ఈ అమ్మాయి కూడా ఉండబట్టే కదా నా దగ్గరకు వచ్చింది. దీన్ని బట్టి పితృదోషం అందరికి ఉన్నట్టే కదా వాళ్ళకి కదా. ఆ పితృదోష నివారణ ఎప్పుడైతే జరుగుతుందో, కర్మ విముక్తి ఎప్పుడైతే జరుగుతుందో, వాళ్ళు అనుకునేటువంటి వివాహం, సంతానం, ఆర్థికం, వ్యాపారం, ఉద్యోగం, విద్య, అన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో అన్నీ తొలగిపోతాయి, అనారోగ్య సమస్యతో సహా. ఇప్పుడు చాలామంది మొన్న మధ్య నా దగ్గర ఒక ఆయన వచ్చారు, అదే నాకు ఇట్లా ఉంది పితృదోషం, చేయించుకొని రండి. చేయించుకొచ్చిన తర్వాత ఆయనకున్న సమస్య ఏంటంటే క్యాన్సర్, నాకు ఆయుష్ లేదని చెప్తున్నారు అని చెప్పుకొచ్చాడు ఆయన. వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వచ్చారు, ఇవాళ ఎక్కువ రోజు లేదని చెప్తున్నారండి, చాలా మొత్తం ముదిరిపోయిందని చెప్తున్నారండి. అదే నా మాట వినండి, ఫస్ట్ గోకర్ణం వెళ్ళేసి రండి, వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా ఉంటే చేద్దాం, తర్వాత చూద్దాం అని అన్న. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత 11 రోజులు మృత్యుంజయ హోమం చేయించాను అన్న. ధన్వంతరి పాశుపతం, మృత్యుంజయ పాశుపతం, ఈ 2 హోమాలు చేయించాం. అంటే తీసుకుంటున్నటువంటి మందులు పనిచేయడం కోసం, ఆయుష్ పెరగడం కోసం. మళ్ళీ వెళ్ళొచ్చాడు గోకర్ణ ఆయన. అవునా? ఆయన కృతజ్ఞతే. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి పోతే ఏం చేశారు, ఎలా తగ్గింది, ఎక్కడైనా మెడిసిన్స్ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అని చెప్పి ఇదే డాక్టర్ అడిగాడు. నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది లేదు, కేవలం మీరు చెప్పినటువంటి పూజలు నేను ఏదైతే పాటించానో దాని ద్వారా నాకు ఆయుష్ పెరిగిందయ్యా, హ్యాపీగా ఉన్నాను. క్యాన్సర్ స్టేజ్ ఇప్పుడు ఏదైతే ఉందో అది అక్కడి నుంచి కొద్దిగా కూడా పెరగలేదని చెప్తున్నారు. భగవంతుడు అంటే అదే కదా గురుగారు కదా, మృత్యుంజయుడు అందులో పరమేశ్వరుడు కదా. ఇంకోటి కూడా గమనించండి, ఐశ్వర్యం అన్నా ఆయనే ఇవ్వాలి. నేను ఏ వీడియో అన్నా కొంచెం ఎమోషన్తో చెప్తానో చెప్పనో నాకు తెలియదు, కానీ గోకర్ణ వచ్చేసరికి మహాబలేశ్వరుడు మహాబలం మొత్తం నాకు వచ్చేస్తుంది. మీ ద్వారా నాకు కూడా వచ్చేస్తుంది ఆనందం, అది పాస్ అవుతుంది గ్యారంటీగా, తప్పనిసరిగా. సో ఇన్ని రకాల సమస్యలతో ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాక,
అడ్డుండి ఇప్పించిన వీళ్ళే కట్టుకోవాల్సిన పరిస్థితులు ముఖ్యంగా ఈ విషయంలో ఆడవాళ్ళు ఉన్నారు గురువు. చాలా అమ్మ. భర్తకి తెలియకుండా దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు, చెప్పట్లేదు కానీ నిజంగా చాలా మంది ఆడవాళ్ళు భర్తకి తెలియకుండా రూపాయి దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు మొత్తం ఇచ్చి చిట్టీలు కట్టి మోసపోయి ఇచ్చిన డబ్బులు వాడి వెనక్కి రాక మాట భర్తతో చెప్పుకోలేరు. అవును ఇంట్లో. అవును. నిజంగా నాన్న, నాకు ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి వచ్చింది. ఒక వ్యక్తికి ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబు, ఒక వ్యక్తికి 1.5 కోటి షూరిటీ ఇచ్చింది ఈ అమ్మాయి. వాడు డబ్బులు కట్టడంలా. ఆ టైంలో మన బుర్ర పంచేది అది కూడా జాతకరీత్యా ఉంటుంది. అంతేనమ్మా, బుద్ధి కర్మానుసారేనా మన జాతక గ్రహస్థితి ఎలా ఉంటుందో తెగ ఫీల్ అయిపోతాం. అరే ఎంత చేసాం, ఎంత పిచ్చిగా ఆలోచించామండి. అప్పుడు అలా జాతకం అలా ఆటోమేటిక్గా బుద్ధి ఇంట్లో భర్తకి తెలియదు. ఇంకా భర్త మంచివాడు కాబట్టి వచ్చినప్పుడు తను కూడా అర్థం చేసుకునేటువంటి వ్యక్తి కాబట్టి సర్లే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. నేను ఒకటే మాట చెప్పా, నేను ఎవరినైనా అమ్మాయినే పిలుస్తూ ఉంటాను. మా అమ్మాయి ఒక పని చేసింది, మీకు చెప్పడానికి భయపడుతోంది. మన కాస్త క్లోజ్గా ఉండే పర్సన్సే భయపడుతోంది. దయచేసి నేనే చెప్తాను మీకు ఆ మాట, మీరు ఏమన్నాను అంటే నేను చెప్తాను, లేకపోతే మాత్రం మా అమ్మాయిని మా ఇంట్లో పెట్టేసుకుంటాను అన్న. అంటే ఏంటి గురువు గారు, లేదు మీరు ఏమన్నా నాకు మాట ఇవ్వండి. ముందు ప్రమాణం చేశాడు పాపం, ఏమన్నాను అని. అమ్మాయి డబ్బుల విషయంలో ఇరుక్కుపోయింది ఒక చోట. ఎక్కడ ఎంత అని అన్నాడు. ఇట్లా సంగతి 1,50,00,000 అమ్మాయి షూరిటీ ఇచ్చింది. ఇప్పుడు జాబ్ దగ్గరికి ఆఫీస్కి వచ్చి ఇది జరుగుతుంది, గొడవ జరుగుతుంది, కోర్టు కేసులు కూడా ఏ పరిస్థితి వరకు ఉన్నాయని. ఒక్కటే మాట అమ్మ, నిజంగా ఆయన ఎంత మంచివాడు చూడండి. దగ్గరికి తీసుకొని, పిచ్చిదానా నాకు చెప్పవా, చెప్తే నేను తిడతానా కొడతానా, నీ బాధ నాకు బాధ కాదా. ఆ తర్వాత కూడా నిదానంగా తీరుతున్నాయి. ఇప్పుడు వాడు దారికి వచ్చేసాడు, ఇచ్చేవాడు కూడా. ఇప్పటికీ ఆ అమ్మాయిని పన్నెత్తి మాటలు ఎదురమ్మా. అమ్మాయి ఏదో ఉంటుంది, అన్నయ్య మీరు చెప్పే విధంగా ఎంత కన్విన్సింగ్గా చెప్పారు, చెప్తే కాదు లేదని ఎంత కన్విన్సింగ్గా చెప్పారు. ఆయన ఒక్క మాట మాట్లాడటం లేదన్నయ్య. ఇదే విషయం ఇంకో ఇంట్లో అయితే విడాకులు ఇచ్చేసేవాళ్ళు గ్యారంటీగా, ఇంట్లోంచి తన్ని బయటికి పంపించేసేవాళ్ళు. అంత పరిస్థితి. కానీ ఆయన డబ్బుకి విలువ ఇవ్వలేదన్నయ్య. మనిషికి చాలా మంచి వ్యక్తి కదమ్మా. అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారమ్మా. పైగా ఈ అమ్మాయిని డబ్బులు అడిగితే షూరిటీ పెట్టిన వాడు వేరేలా హరాస్ చేస్తున్నాడు. అలాంటి సమయంలో బయటికి చెప్పుకోలేక నాకు ఫోన్ చేసి ఏడ్చింది, అన్నయ్య నేను వస్తాను మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను, రాండమ్మ కూర్చొని మాట్లాడితే ఇది సంగతి. ఆ తర్వాత 2-3 సార్లు ఈ అమ్మాయి దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన వినిపించాను. ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తను తీసుకొని రా, నాతో మాట్లాడదాం, తనతో మాట్లాడదాం. హ్యాపీ, ఇప్పుడు పర్లేదు, కొంచెం నిదానంగా కదులుతుంది, మూవ్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కోర్టు కేసులు ఇట్లాంటివన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. అవన్నీ ఆ కోర్టు వరకు వెళ్ళలేదు, వెళ్ళే పరిస్థితి వచ్చింది కూడా వెళ్ళలేదు. వీళ్ళు కూడా గోకర్ణం వెళ్ళొచ్చిన వాళ్ళే, మోక్షనారాయణ బరి చేయించి వచ్చిన వాళ్ళే. అదే అమ్మాయి చెల్లెలకి సంతానం లేదు నాన్న. 14 ఏళ్ళైంది పెళ్ళి, సంతానం లేదు. ఏదో మెడిసిన్స్ వాడుతుంది, ఏదో ఈ మన సంస్థలు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు, సంతాన సాఫల్య కేంద్రాలు, వాటిలో కూడా మెడిసిన్స్ వాడింది. 2-3 సార్లు ఫెయిల్ అయింది. గుడి దగ్గరకు వచ్చి గుడి బయట గోడ పట్టుకుని ఏడ్చింది, నాకు సంతాన యోగం లేదు కదండి, మీరు చెప్పండి నిజం చెప్పండి అంటే, నాన్న నీకు సంతానం కలగకపోతే నేను జాతకాలు చెప్పడం మానేస్తానని చెప్పాను. ఒక సంతానం ఉంది తప్పనిసరిగా, 100% జరుగుతుంది, నువ్వు బాధపడకు, ఒకసారి గోకర్ణం వెళ్ళేసి రండి అని చెప్పాను. ఎలా చెప్పారు మీరు? అమ్మాయి నాకు పరిచయం, అమ్మాయి జాతకాలు చూశాను నేను. కాకపోతే వివాహమే చాలా దూరం వెళ్ళిపోయారు, వేరే చోట ఉంటున్నారు. ఆ తర్వాత వచ్చి ఏడ్చింది, చెప్తే ఇట్లా వెళ్ళిరండి అన్న, జాతకరీత్యా కూడా సంతానం ఉందో లేదో తెలుస్తుంది ఈజీగా. ఎంతమంది సంతానం ఉంటుందో కూడా చెప్పొచ్చు, ఎంతమంది పుట్టిపోయారో కూడా చెప్పొచ్చు, ఎంతమంది లైవ్లో ఉన్నారో కూడా చెప్పొచ్చు, ఏ సమయంలో చనిపోయారు అనేది కూడా చెప్పొచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాకపోతే మారకమైనటువంటివి మనం జాతక విషయంలో మాట్లాడడం కాబట్టి చెప్పం. కానీ సో వెళ్ళొచ్చారు బాబు. మన 16th ఫస్ట్ బర్త్డే అయిపోయింది. సూపర్. నాకు ఇన్విటేషన్ పంపించింది, రావాలి మీరు తప్పనిసరిగా రావాలి, ఇదంతా మీ ఆశీస్సులే అని. ఇలాంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి నా దగ్గరకు వచ్చింది. ఓ మాట చెప్పాలంటే దగ్గరలో ఉంటున్నా నాకు ఆయనకి ఏ రకమైనటువంటి పరిచయం లేదు. ఆయన ఉన్నాడా, అలాంటి వ్యక్తి ఉన్నాడన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆయన సంస్థను మొత్తం, ఒకప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో రెంట్కున్నా, దాని బిల్డర్ కూడా ఆయన అన్న సంగతి నాకు తెలియదు. తర్వాత ఎవరో చెప్పారు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ అబ్బాయికి వివాహం కావటం లేదు, చిన్న అబ్బాయికి. ఏంటి అంటే వెళ్ళిరండి అన్న. వెళ్ళొచ్చాను. పెళ్ళికి రిసెప్షన్కి అంటే పెళ్ళి గోవాలో జరిగింది నాన్న. రిసెప్షన్కి పిలిచారు, ఆశీర్వచనం కావాలి తప్పనిసరిగా మీరు రావాలంటే వెళ్ళాను. అని ఒక్క మాట నాకు నా హృదయాన్ని దోచేశాడు ఆయన. మొత్తం అక్కడికి వెళ్ళగానే ఆ పెళ్ళి ఆ పైన రిసెప్షన్ మండపం మీద ఉన్న వ్యక్తి కూడా
గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరు భార్యాభర్తలు వచ్చేసి కళ్ళకి దండం పెట్టి ఇదంతా మీరిచ్చిన వైభవమే అన్నాడు. అసలు ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేసి మీరు చాలా ఎమోషనల్. ఇదంతా మీ అనుగ్రహం, మీ దయ, మీ వైభవం, ఇదంతే, నాది కాదు. ఆయన అనుకున్న దానికంటే మంచి సంబంధం వచ్చింది, చాలా మంచి సంబంధం వచ్చింది. ఆ పిల్లవాడు కూడా కొంచెం టాలాటోలీగా తిరిగేటువంటి వ్యక్తి, అబ్బాయి కూడా మంచి మార్గంలో పడ్డాడు, మంచి దారిలోకి వచ్చేసాడు. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు ఇద్దరు భార్యాభర్తలు కూడా. చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేశారు, చాలా హెవీ ఫంక్షన్ చేశాడు. ఇక్కడ పెళ్లి చేయలేదు కదా, గోవాలో చేశారు కదా, డెస్టినేషన్ మ్యారేజ్ అని, అందుకని ఇక్కడ ఫంక్షన్ పెద్దగా చేశారు. ఆయన ఈ ఒక్క మాట దాన్ని నాకు ఆనందం అనిపించింది. మా తమ్ముడు పక్కనున్న వంశీ కూడా ఇంత మాట ఆయన నోట్లోంచి రావడం నిజంగా ఆశ్చర్యం అన్నయ్య. ఇప్పుడు ఆయనకున్న డబ్బుకి ఫంక్షన్ చేసుకోవచ్చు, ఇదంతా మీ దయ అని చెప్తున్నారు అంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి కావటం మీరు చేసిన వాటి వల్ల అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆస్తి డబ్బు కాదు, అబ్బాయి పెళ్లి అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయనకి. నిజంగా ఏడ్చేసాడు నా దగ్గర. ఆయన పెళ్లి కావటం లేదు గురుగారు, 34 ఏళ్ళు వస్తున్నాయి గురువుగారు, వాడు దారిలోకి రావటం లేదు, చూడండి కరెక్ట్గా మోక్షనారాయణ బలి చేయించి వచ్చి నెక్స్ట్ మంత్ అదే డేట్ ఎంగేజ్మెంట్ అన్న. ముఖ్యంగా పెళ్లిళ్ళ కోసమే చేస్తున్నారు గురుగారు. సేమ్ అదే మాట చాలా మంది, చాలా వయసు అయిపోతుంది అమ్మాయికి అబ్బాయికి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా నాన్న సంతానం కోసం వెంటనే సంతానం కలగకుండా ఏం చేస్తున్నారంటే 2-3 ఏళ్ళు వెయిట్ చేస్తున్నారు. పెళ్ళి అవుతుందే ఆలస్యం, సంతానం ఇంకా ఆలస్యం. అంటే వీళ్ళకి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లాడు పుడితే ఎవరు చూస్తారు, ఎలా చూస్తారు? ఇప్పుడున్నటువంటి కలియుగంలో మన తినేటువంటి ఫుడ్కి వీటికి ఉండే వాతావరణానికే ఆయుష్ అంతంత మాత్రం, మహా అయితే 70-75. వాడి పెళ్ళెప్పుడు చూడాలి, మనవణ్ణి ఎప్పుడు చూడాలి, ఆ మనవణ్ణి ఎప్పుడు ఆడించుకోవాలి మనం, అవునా? కరెక్ట్గా 23 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపల వివాహం అయిపోతే అమ్మాయికైనా అబ్బాయికైనా కలిగే సంతానం కూడా కరెక్ట్ వయసులో కలుగుతుంది. చక్కగా మనవణ్ణని చూడొచ్చు. ఇప్పటికి మన వాళ్ళు ముది మనవణ్ణి చూస్తున్నారు కొంతమంది, అవునా? ముని మనవణ్ణి చూస్తున్నారు మన వాళ్ళు. అలాంటిది మనం మనవణ్ణన్నా చూడకపోతే ఎలా కదా? కాబట్టి కలిగే సంతానాన్ని ఆపుకోవడం, తద్వారా తర్వాత కావాలన్నా కలకపోవడం, అది పెద్ద సమస్య. భగవంతుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అదే ప్రసాదం. మనం కావాలనుకున్నప్పుడు కోరుకున్నప్పుడు వచ్చేది కాదు. భగవంతుడు ఏది ఇస్తున్నాడో అది ప్రసాదంగా స్వీకరించాలి. సంతానం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆడవాళ్ళ స్త్రీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. తల్లి, అమ్మ అని పిలిపించుకోవడం అనేదే ఒక స్త్రీ జన్మకి పరమార్థంగా చెప్తున్నారు మనం. అలాంటి దాన్ని మనం కావాలని చేతులారా దూరం చేసుకోవడం, వివాహం చేసుకోకపోవడం, వివాహం చేసుకున్న యుగో వల్ల దూరంగా ఉండడం, విడిపోవడం, విడాకులు తీసుకోవడం, చేసిన బాగా చదువుతారు నాన్న, ఎంబీఏలు చదువుతారు, పీజీలు చేస్తారు, ఎంఎస్సీలు చేస్తారు, అన్నీ చేస్తారు, ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు అసలు గ్యారంటీ లేదు, అవునా? ఇప్పుడున్న పరిస్థితులు మరీ ఘోరం. ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 2-3 అదే వచ్చారు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చారు, మా వాడికి ఉద్యోగం పోయింది, నెక్స్ట్ ఇయర్ వరకు పర్మిషన్ ఉంది అబ్బాయికి, అంటే వాళ్ళు ఇచ్చేశారు కాంట్రాక్ట్, కానీ ఫిబ్రవరి 7th బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. లాస్ట్ డేటు మీకు జాబు, నెక్స్ట్ జాబ్ ఏమైనా ఉంటే చూసుకోండి, లేకపోతే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఇండియాకి రావాల్సిన పరిస్థితి. ఇవి కానివ్వండి, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఇప్పుడు ఉద్యోగం వస్తుంది నాన్న, వచ్చిన సంపాదన కూడా మొత్తం ఖర్చు పెట్టేస్తారు స్టార్టింగ్లో, చివరికి వచ్చేసరికి ఆ ఉద్యోగం పోయేటువంటి సమయంలో మరలా 0 లెవెల్లో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. ఆ స్థాయి అలవాటైన తర్వాత అదే స్థాయి జీవితాన్ని మెయింటైన్ చేయడం కోసం అప్పులు చేయవలసి వస్తుంది, తప్పదు. అలా కాకుండా ముఖ్యంగా చిన్న వాటి కూడా అప్పులు చేసుకోవడం, చిన్న లోన్లు తీసుకోవడం, సిబిల్ పోవడం, ఇట్లాంటివి ఇవన్నీ కూడా అంటే చిన్నదే కదా తీరుదాం అనుకుంటారు, ఆ సమయానికి వచ్చేసరికి డబ్బులు ఉండవు, అప్పు ఉంటుంది. 100 కోట్ల రూపాయలు ఆస్తున్న వాడి కూడా 10 కోట్ల రూపాయల అప్పు ఉంటుంది, కనీసం 1,00,000 రూపాయలు అయినా సరే అప్పు ఉంటుంది గ్యారెంటీ. అది తీర్చేలా కూడా బాధపడుతూ ఉంటాడు, అనుకుంటాడు మన దగ్గర ఉన్నాయి కదా తీర్దామని. ఇవి ఏమిటి ఖర్చు అయిపోతూనే ఉంటాయి, వచ్చిన లిక్విడ్ మొత్తం అతనికి మాత్రం డబ్బులు ఇవ్వడం మాత్రం కుదరదు. ఆ రకమైనటువంటి రుణగ్రస్తం కావచ్చు, ఇచ్చిన అప్పులు ఎవరితో ఇప్పించినా కూడా అవి వాళ్ళు ఇవ్వక అవి మన భుజాల మీద పడిపోయి ఆ బరువు వస్తూ మనమే తీర్చాల్సిన పరిస్థితులు కావచ్చు. అలాగే గురుగారు కొంతమంది మంచి స్టేజ్కి వెళ్తారు, చాలా హైప్ చూస్తారు, సడన్ గా డామని కింద పడిపోతారు. ఒకసారి ఉత్తాన పతనావస్థలు అట్లా అవుతుంది. ఇదే నాన్న పితృదోషాలే. పితృదోషం, స్త్రీ శాపం, ప్రమత్యాపాతకాలు, ఈ సర్పవధలు, జంతువధలు ఏవైతే చదువుతున్నామో మనం, వృక్షవధలు, ఇవే కారణమవుతున్నాయి ముఖ్యంగా. దేనికి అంటే ఉన్నత స్థానానికి వెళ్తారు, మళ్ళీ 0కి వస్తారు, మళ్ళీ వెళ్తుంటారు, ఎవ్రీ 3-4 ఇయర్కి ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇది నా లైఫ్ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి.
హీనంగా వచ్చినప్పుడు అది చూపించలేరు, గొప్పగా ఉన్నప్పుడు చూపించిన జీవితాన్ని మెయింటైన్ చేయలేక అదొక బాధ. ఈ వైవాహిక పరమైనటువంటి జీవితంలో ఆనందం పొందలేకపోవటాలు, ఈ డివోర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి నాన్న ముఖ్యంగా. అలాగే సొంత ఇంటి కళ, ఏదైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటామో ప్రయత్నాలు చేస్తుంటారు, విఫలమైపోతుంటారు, అడ్వాన్సులు కడుతుంటారు. నాకు జరిగిందే నేను చెప్పాను. అడ్వాన్స్ 4 చోట్ల నేను కట్టేసి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత గోకర్ణం తర్వాత మనం సొంత ఇల్లు నేను కొనుక్కోగలిగానని. అలాగే ఏదైతే ఇల్లు ప్రారంభిస్తుంటారో అవి మధ్యలో ఆగిపోవడం, స్లాబ్ లెవెల్కి వస్తుంది, ఆగిపోతుంటుంది. అలాగే ముఖ్యంగా స్థలం కొనుక్కుంటాను అన్న, ఇల్లు కట్టుకోవాలి అని, ఇది వేరే వాళ్ళు ఎవరో కబ్జా పెట్టేస్తారు. అది పెద్ద ఇష్యూస్తో కోర్టు వ్యవహారాలు జరిగిపోతూ ఉంటుంది, ముందుకు కరగదు. అలానే న్యాయస్థాన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలలో ఏ రకమైనటువంటి సమస్యలు కూడాను అసలు పోలీస్ స్టేషన్ కానీ కోర్టు మెట్లు కానీ ఎక్కడం అనేదే ఏదో ఒక పెద్ద దీంతోనే ఎక్కుతాం మనం. అలాంటివి కూడా ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి స్థాయికి వెళ్ళిపోవడం, కింద పడిపోవడం, ఎవ్రీ 3-4 ఇయర్స్కి ఒకసారి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతాడు, కింద పడుతుంటాడు, మరలా పికప్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసరికి మళ్ళీ కష్టం. ఇది నా స్థాయి అని చెప్పుకోనని ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, సొంత ఇంటి కళ. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గెలుపుకి దగ్గరగా ఉంటారు కానీ గెలుపు రాదు. 10 ఓట్లు 5 ఓట్ల తేడాతో ఓడిపోయేటువంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారు నాన్న. సర్పంచ్ లెవెల్ నుంచి అంత ఖర్చు పెట్టుకొని, అంత తాపత్రయపడి, అంత కష్టపడి జనాలందరూ సేకరించుకొని, దీంతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్ల కోసం ప్రయత్నిస్తుంటారు. వాళ్ళది ఇదే పరిస్థితి. సీటు వస్తుంది అనుకుంటారు, చివరికి వచ్చేసరికి ఎవరికో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కార్పొరేటర్స్ కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, మంత్రి పదవికి ఈయన అర్హుడు అని చెప్పి అనుకుంటారు. దాంట్లో దాదాపు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇతనేమనుకుంటాడు, నా గురించి డిస్కషన్ జరుగుతుంది, నాకు వస్తుంది అనుకుంటాడు. కానీ తీరా వచ్చేసరికి ఇతనికి కంప్లీట్గా యాంటీగా ఉండేటువంటి వ్యక్తికి వెళ్ళిపోతుంటుంది, వేరే ఎవరికో వెళ్ళిపోతుంటుంది. దీంతో నిరాశ. ఇన్ని సంవత్సరాలు రాజకీయ పరమైనటువంటి జీవితం ఉంటుంది, పార్టీకి సేవలు చేసి ఉంటాడు, కానీ అనుకున్నటువంటి పదవి మాత్రం రాదు. వచ్చిన ఏదో కారణంతో చిన్నగా వ్యవహారాలతో ఇదైపోవడం. అలాగే ముఖ్యంగా జనాల్లో బ్లేమ్ అవ్వటం అనేది ఉంటుంది. సంబంధం లేనటువంటి విషయంలో ఇతని పేరు వచ్చేస్తుంటుంది. ఇతను ఆ ఛాయలో కూడా ఉండడు, కానీ బ్లేమ్ అయిపోతుంటాడు. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే కేవలం పితృదోషం, స్త్రీశాపం, బ్రహ్మహత్యాది పాతకాలు. అలాగే బ్రహ్మహత్యాది పాతకాల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. సర్పవధ, జంతువధ, వృక్షవధ, బావుల్ని మనకు తెలియకుండా బూడ్చటం. బావి నాన్న, బావి బూడుస్తున్నాము అంటే ఆ జలచరాలు చాలా వరకు అక్కడ ఆశ్రయించుకొని ఉంటాయి బావిని, వాటన్ని జీవనాన్ని మనం తీసేస్తున్నట్టే కదా. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడాను పాత ఇళ్ళు ఉంటాయి, కింద బావి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు కట్టుకునేటువంటి ఇల్లు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నా. ఏది శ్మశానమో తెలియదు, ఏది నివాస యోగ్యమైన స్థలాలో తెలియటం లేదు. అన్ని చోట్ల ప్లాట్స్ చేసేస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. కింద బోన్స్ కూడా ఉంటాయి కొన్ని చోట్ల, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, అవి కూడా శల్య దోషాలు అంటారు. ఇలాంటి చోట ఇల్లు కట్టుకొని అనేక రకాలైనటువంటి కష్టాలు. అలాంటి చోట ఇల్లు కట్టుకోకుండా నేను కష్టాలు పడుతున్నాము అన్న కర్మే. అలాంటి చోట ఇల్లు కట్టుకోవడానికి కూడా బుద్ధి ప్రేరేపిస్తుంది కదా అక్కడ. ఆ బుద్ధికి కూడా కారణం ఏంటి అంటే కేవలం పితృదోషాలని చెప్తా. ఇలాంటి దోషాలు నివారణ కావాలి అంటే ఒక్కటే మార్గం ఏంటి అంటే గోకర్ణం. గోకర్ణంలో ఎవరైతే మోక్షనారాయణ వరి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చేయించుకుంటారో వారికి సకల పితృదోష నివారణ, స్త్రీశాప నివారణ, బ్రహ్మహత్యాది హత్యాది పాతక నివారణ, గృహదేవత శాప నివారణ, ఇట్లాంటివన్నీ కూడా జరిగి వీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎక్కడైతే రావణాసురుడి చేతి నుంచి తీసుకొచ్చినటువంటి ఆత్మలింగాన్ని విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠ చేశాడో అదే గోకర్ణం. అక్కడ ఉన్నదే మహాబలేశ్వరుడు, శివుడి ఆత్మలింగం. అంటే సాక్షాత్తు శివుడు ఉన్నట్టుగానే లెక్క, ఇంకా వేరే మాటే లేదు. అక్కడికి వెళ్ళొస్తున్నామంటే శివతత్వాన్ని, శివుడి శక్తిని మన వెంట పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నట్టే లెక్క. 100% ఈ మాట అయితే నిజం గురు. పక్కా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, కంపారిటబిలిటీ అనేది ఎక్కువ ఉంది బాగా ఈ రోజుల్లో గురుగారు. కంపారిటబిలిటీ పెట్టుకోకూడదు. ఇవాళ రోజున ఎలా ఉంటుంది అలా చేస్తే అది మానసికంగా అసంతృప్తితో ఉంటున్నారు. మనం బాగుండాలి, మనతో పాటు పక్కవాడు బాగుండాలి అనుకోవాలి, కానీ మనం ఎలా ఉన్నా పక్కవాడు బాగుండకూడదు అనుకోవటం కూడా తప్పవుతుంది. సో కాబట్టి మనం బాగుండాలని కూడా కోరుకోవట్లా.
పక్కన వాళ్ళు బాగుండకూడదు, బాగుండకూడదు. కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. సో కాబట్టి కష్టపడుతుంటారు చాలా. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చూడండి, మంచి వెంచరేస్తారు, మంచి భూమిలో ఉన్నప్పుడు టక్కున డౌన్ అయిపోతాయి రేట్స్. దానివల్ల పెట్టిన పెట్టుబడి కాకుండా వడ్డీల భారం కూడా వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు 10 ఎకరాలు కొనాలంటే ఏకంగా డబ్బులు అందరి దగ్గర ఒకేలాగా ఉండవు కదా నాన్న, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల లాభం రాకపోగా నష్టం, వడ్డీలు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ యొక్క పితృదోష నివారణ ఏదైతే ఉందో, అలానే సినిమా రంగం వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, ఛాన్సులు రావు, చేసిన క్యారెక్టర్స్ క్లిక్ అవ్వవు. ఇదంతా ఏంటి అనుకుంటారు, అబ్బా ఈ సినిమాతో నా దశ మారిపోతుందిరా, ఈ సీరియల్తో నా దశ మారిపోతుందిరా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. అలానే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వాళ్ళు కూడా అనుకుంటారు, దీంతో మన లైఫ్ సెటిల్ అయిపోయిందని. అలా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నటువంటి పనులు కూడా ఈ మాత్రం కూడా ముందుకు వెళ్లకుండా అన్ని తెల్లవారితే పని అయిపోతుంది మనం కంప్లీట్ అనుకునేటువంటి పరిస్థితుల్లో జీరో లెవెల్కి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలం ఈ దోషాలు, ఈ కర్మే. కాబట్టి ఇలాంటి పూజ ఎవరైతే మోక్షనారాయణ బలి చేయించుకుంటారో గోకర్ణంలో, తప్పనిసరిగా దీనికి గురు బలం కూడా చాలా అవసరం అమ్మ. మనకు శుక్ర, కుజ, రాహు, కేతు, గురు, రవిగ్రహాల వల్ల ఈ దోషాలు వస్తాయని చెబుతుంటాం. గురువు అనుగ్రహం ఉంటే ఈ పూజ చేయించుకోవడానికి కూడా చాలా తొందరగా వెళ్ళగలుగుతాం. మన బుద్ధి కూడా మారిపోతుంది. ఇప్పుడు చాలా మంది కూడా మీరు వస్తారా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారా అనేది విషయం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి గురువుగారితో వెళ్తే మరి ఇంకా బాగుంటుంది, గురువు అనుగ్రహం కూడా కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది కూడా వస్తున్నారు. నిజంగా అంటే వస్తామని అందరూ అదే అంటున్నారు. తప్పనిసరిగా గురువు గారు ఉంటే ఆ మార్గం సుగమం అవుతుంది. సమస్య ఎలాంటిదైనా సరే చిన్నగా మారిపోతుంది అది సమస్య, దానివల్ల తీరిపోతాయి. తప్పనిసరిగా అనుకున్న పనులు అవ్వాలి అంటే మోక్షనారాయణ బలి చేయించండి, ఆ మహాబలేశ్వరుని దర్శనం చేసుకోండి, పితృదేవతల్ని సంతృప్తిపరిచి వాళ్ళ ఆత్మఘోష నివారణ కలుగజేసి వాళ్ళకు ఒక సద్గతిని కలుగజేస్తే మన కుటుంబం, మనము ఎన్ని రకాల విషయాల్లో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళ్ళడానికి మంచి మార్గం కనబడుతుంది. ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతున్నాయి కదా గురుగారు. వచ్చిన వాళ్ళ చాలా మందిలో 99% సక్సెస్ రేట్ ఉంది. లేట్ అవ్వచ్చేమో కానీ 99% అవును, లేట్ అయినా ఖచ్చితంగా అవుతుంది కదా గురుగారు. తప్పనిసరిగా అవుతుంది. ఎలాంటి సంకల్పం అన్నా మినిమం 8 months నాన్న, 8 months తర్వాత ఏదైనా దాని ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. తప్పనిసరిగా కొంతమందికి సంవత్సరం పట్టవచ్చు, కానీ ఏదేమైనా సంవత్సరం తర్వాత మాత్రం వాళ్ళ జాతకం కంప్లీట్ గా మారిపోతుంది. సంవత్సరం లోపే ఖచ్చితంగా జీవితంలో మార్పు అనేది వెళ్ళొస్తేనే చాలా రిజల్ట్ ఉంటుంది గురుగారు. ఇంక సాక్షాత్తు మీ అనుగ్రహంతో, ఆ శివుడి అనుగ్రహంతో అక్కడ పూజ చేసుకుంటే నిజంగా ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్ లో. ఈ నెలలో ఎప్పుడు వెళ్తున్నారు గురుగారు? మనం ఫిబ్రవరి 12వ తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి. ఈసారి వెళ్ళటంలో చాలా విశేషత కూడా ఉంది. అంటే ప్రతిసారి మీరు ఇదే చెప్తారనుకుంటారేమో కానీ మనం ప్రయాణం సంకల్పం చేసిన రోజున పరమేశ్వరుడు అది అత్యద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి, పవిత్రమైనటువంటి రోజుగా అనుకోకుండా పరమేశ్వరుడు మనతో సంకల్పం చేయిస్తున్నాడు. ఈసారి మహాశివరాత్రి వస్తుంది, అక్కడికి వెళ్ళి మనం పూజ చేసుకోలేము. మహాశివరాత్రి కానీ అమావాస్య కానీ పూజ చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది. అలాంటి రోజుల్లో జనాలు చాలా మంది తొందర పెడుతున్నారు వస్తామని. ఇలాంటి వాళ్ళకి మంచి రోజు కావాలి అని పరమేశ్వరుని ప్రార్థిస్తే మాఘ పౌర్ణమి రోజున పెట్టాడు సంకల్పం. ఆ రోజున సాక్షాత్తు ఆశ్లేష నక్షత్రం వస్తుంది. మనం సర్పదోషం, పితృదోషం, ఈ దేవతాశాపాలు, ఇవన్నీ స్త్రీ శాపాలు ఉండేటువంటి వాళ్ళకి మనం కొన్ని నక్షత్రాలు చెబుతుంటాం. అశ్విని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, శ్రవణం, హస్త, తర్వాత హస్త, చిత్త, మృగశిర, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఈ నక్షత్రాలు చెప్తూ ఉన్నాం. దీని తర్వాత 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుందని చెప్తున్నాం మనం. అలాంటి ఆశ్లేష నక్షత్రం ఏదైతే పితృదోషకారకమైనటువంటి నక్షత్రాలు ఉంటాయో వాటన్నిటికీ హెడ్ ఆశ్లేష నక్షత్రం. అలాంటి నక్షత్రం మాఘ పౌర్ణమి రోజున ఎప్పుడు మఖా నక్షత్రం వస్తుంది. ఈసారి మన అదృష్టవశాత్తు ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఆశ్లేష నక్షత్రం రోజున ఎవరైతే ఈ మోక్షనారాయణ బలి చేయిస్తారో ఆశ్లేష నక్షత్రం మంత్రం కూడా నాన్న ఇదగం సర్పేభ్యో హవిరస్తు దుష్టం అని చెప్పి వస్తూ ఉంటుంది. అంటే సర్ప నక్షత్రం, సర్పదోషాలు ఇవన్నీ కూడాను సమూలమైనటువంటి నివారణ కలగడానికి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తారీఖు. కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు ఇక్కడ బయలుదేరుతాం.
మధ్యాహ్నం, 12వ తారీఖు పూజ, 12వ తారీఖు సాయంత్రం అక్కడ బయలుదేరటం, 13వ తారీఖు మరలా హైదరాబాద్ రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కూడా దివ్యమైనటువంటి ఒక కార్యక్రమం ఉంది, అది కూడా ఇంకో వీడియో చేసి జనాల్లోకి అందిద్దాం. తప్పకుండా మాఘమాసంలో ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలి. కానీ గురుగారు ప్రతిసారి నేను చెప్తున్న ప్రాబ్లమే మీకు, కెమెరా ముందు చెప్తున్నాను. ఇప్పుడు కూడా చాలా మందిని ఆపేశాను నేను. రేపు అందరూ అమావాస్య కావాలని చాలా మంది ఆగిపోయారు. సో లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకోవడం వల్ల అందరినీ తీసుకువెళ్ళలేకపోతున్నాము. దయచేసి వాళ్ళందరూ నా మీద గొడవకు వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు. ఫిబ్రవరి 8వ తారీఖు వరకు బుకింగ్స్ పెట్టండి. మొన్న మీరు 26 అన్నారు కదా లాస్ట్ వీడియోలో, 26 అనేసరికి నిన్నే అందరూ 26కి ఇన్ని నెంబర్ ఆఫ్ కాల్స్. చివరి డేట్ వరకు దయచేసి వెయిట్ చేయకండి అమ్మా. అలా దేనికంటే ముందుగా మేము అనుకునేటువంటి సంఖ్య వచ్చింది అంటే దాంతో ఆపేస్తాం. ఆ డేట్ వరకు కూడా చెయ్యం. ఇక తర్వాత ఎక్కువైపోతే కష్టమైపోతుంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది. మీరేమో ఎక్కువ మందిని తీసుకెళ్తే ఇబ్బంది పడతామని అన్న వద్దని నాకు ఒక టాస్క్ ఇస్తారు. అందుకని నేను ఎంత మీరు రిక్వెస్ట్ చేసినా దయచేసి ఈసారి కూడా 2 బస్సులు అంతకుమించి ఎక్కువ వద్దు, ఎక్కువ మందిని పెట్టాం కాబట్టి ముందుగా దయచేసి ఎవరైనా నమోదు చేసుకోండి. చేసుకుంటే ఉన్నతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. 8వ తారీఖు చెప్పాను కదా, ఓఎమ్మ 7వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు 8వ తారీఖే కదా అని చెప్పి అనుకుంటే చాలా కష్టం. అది దయచేసి ముందుగా ఎవరైనా నమోదు చేసుకోండి. దాని వివరాలన్నీ కూడాను చక్కగా కలిసి వెళ్దాం, పూజ చేయించుకొని వద్దాం. తప్పనిసరిగా ఇంకొక విన్నపం ఏంటంటే, ముఖ్యంగా నేను అనేక రకాల ఛానల్స్లో చేస్తూ ఉన్నాను, వీడియోస్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల ధర్మ సందేహాలు కావచ్చు, ఇట్లానే మోక్షారాయణ బలి గురించి కావచ్చు, చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి నావి. ఇవన్నీ కూడాను ఏదైనా మీకు దాంట్లో ఉండేటువంటి సారాంశం తెలిసేందు వరకు మాత్రమే. కానీ నాతో గోకర్ణం రావాలి అనుకునేటువంటి వారు మాత్రం ఒక్కటే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కే కాల్ చేయండి. ఆ నెంబర్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే నేను బాధ్యునవుతాను. ఏ ఇతర నెంబర్ ద్వారా వచ్చినా చేయించుకున్నా ఏ రకమైనటువంటి సంబంధం నాకు లేదు. వాళ్ళు అట్లా చేశారు గురుగారు, వీళ్ళు ఇట్లా చేశారు అంటే, ఇప్పుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నప్పుడు మార్గంలో నడవాలి. కానీ మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయి అక్కడికి వచ్చేసాం, మేము కరెక్ట్గా జరగలేదు, మాకు ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి ఆ మార్గంలో అనుకుంటే నేను జరిగింది ఏమీ లేదు. కాబట్టి దయచేసి గుర్తుకు పెట్టుకోండి, 8143366818 ఈ నెంబర్కే ఫోన్ చేయండి. అంతకుమించి వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లకు చేయకండి. చేసి మీదే కదా, మీరే వస్తారు కదా, చాలా కొంతమంది చెబుతూ ఉన్నారు. ఏ ఛానల్లో అయినా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా అంటే, నా ఆధ్వర్యం ఒకటే, ఈ నెంబర్ ద్వారా వస్తేనే నా ఆధ్వర్యం ఉంటుంది, నేను బాధ్యత వహించగలుగుతాను. దయచేసి ఇది గమనించండి, మీ మనస్సులో ముద్రించుకోండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.